క్లియర్గా చెప్తారు ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, ఇది కొంచెం అడిక్టివ్గా ఉంటాయి, వీటిని చేసే ప్రాసెస్లో మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. సో వాడాలి అనుకుంటే వాడండి, లేకపోతే వద్దు. మీ పర్సనల్ ఒపీనియన్ మీద, చాయిస్ మీద మీకు డిపెండ్ అవుతుంది అని చెప్తారు. భయ్యా సన్నీ యాదవ్ చేస్తున్న ప్రాసెస్ ఏంటి అంటే టెలిగ్రామ్లోకి యూజర్స్ని డైవర్ట్ చేసి అక్కడ గివ్ అవేస్ ఇచ్చి అండ్ అంతే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి, అరే భయ్ ఇది అవుతుంది, మీరు ఇది చేస్తే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో బెట్ చేస్తే మీకు ఈ గిఫ్ట్ ఇస్తాను, ఈ 500 ఇస్తాను, ఈ 1000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. గైస్ మీరు జస్ట్ ప్రమోషన్ చేయడం వేరే, అండ్ ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు ఇది చెయ్యి నేను ఎంకరేజ్ చేస్తాను అండ్ అంతేకాకుండా మీకు ఎంకరేజ్మెంట్ గా ఒక 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, ఐఫోన్ ఇస్తాను, ఫోన్ బైక్ ఇస్తాను, ఇవి ఇస్తాను అనేది అది తప్పు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సింపుల్ గా ఇప్పుడు ఒక 500 స్క్రీన్ షాట్ పెట్టావు, నెక్స్ట్ డే ఏంటి మేబీ అన్నకి నాకు కూడా అవకాశం ఉందేమో, నాకు కూడా లక్ ఉంటే 500 వస్తాయేమో అని చెప్పి లింక్ మీద క్లిక్ చేస్తాడు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేసుకొని డిపాజిట్ చేస్తాడు. గెలిచేది గెలవంది పక్క పెట్టేస్తే 500 వస్తాయేమో అన్న ఒపీనియన్ తోటి పెడతారు. ఈ ప్రాసెస్ లో ఏంది, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఆ ఒక్కళ్ళు ఇద్దరే చాలా నష్టపోతారు అండ్ వాళ్ళకి ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, లైక్ సూసైడ్ చేసుకోవడం అనో లేకపోతే ఏదో ఒకటి అవుతుంది అండ్ దాని వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అనేది. సో ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు తెలిసి, ఇట్లా టెలిగ్రామ్ లో లింక్ పెట్టేసి మీరు లైక్ ఇది ట్రై చేయండి నేను 500 ఇస్తాను అట్లా ఎంకరేజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఎఫిలియేట్ మోడల్ ఏదైనా ఫాలో అవుతుండొచ్చు. ఏంటంటే మేబీ ఒక 80-20 మోడల్ అని, లైక్ ఇప్పుడు ఎవరన్నా ఇన్వెస్ట్ చేశారు ఒక 500 పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో 80% క్రియేటర్కి వెళ్తుంది, 20% బ్రాండ్కి వెళ్తుంది. అలాంటి డీల్ ఏదైనా ఉందనుకోండి, సో జస్ట్ ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఒక గ్రూప్ లో 1,00,000 మంది ఉన్నారు, ఆ 1,00,000లో 10,000 మంది 500 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. చూసుకోండి 10,000 × 500, అందులో 50% గెలిచే అవకాశం ఉంది కదా, ఎందుకంటే మ్యాచ్ అనేది అంతే నడుస్తుంది 50-50. సో ఇప్పుడు 50% పీపుల్ అంటే 5,000 మంది 500 రూపాయలు పోగొట్టుకున్నారు, 500 రూపాయల్లో 80% క్రియేటర్కి వెళ్తుంది, 20% మీకు బ్రాండ్కి వెళ్తుంది, అంటే ఎంత మనీ ఇన్వాల్వ్ అయిందో చూసి. బట్ ఇలాంటి ప్రాక్టీసెస్ అనేవి కొంచెం తప్పు అండ్ వీటిని ఇల్లీగల్ కూడా అనొచ్చు యాక్చువల్ చెప్పాలంటే, ఇంకా చెప్పాలి అంటే, ఎందుకంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు ఎంకరేజ్ చేసి వాడిని ప్రొవోక్ చేస్తున్నావు, ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను నువ్వు గెలుచుకోవాలనుకుంటే అది చెయ్యాలి అనేది. సో ఇది నేను చెప్తుంది, లైక్ ఇది నా ఒపీనియన్. యాక్చువల్ చెప్పాలంటే మీ ఫ్యాన్స్ ఎవరన్నా వీడియోని చూస్తే కామెంట్ సెక్షన్ లో తిట్టకండి, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ రియాలిటీ భారతదేశంలో ఉన్నది అండ్ దీన్ని ఎవరు మార్చలేదు. ఇది గైస్ ఓవరాల్ వీడియో మీద లైక్ జస్ట్ యాప్ గురించి మాట్లాడతాను కానీ నేను ఆడను, నేను ఎంత అమౌంట్ గెలిచాను అదంతా నేను చెప్పను, జస్ట్ ఫీచర్స్ గురించి చెప్తాను అన్నాను. సో వీడేమన్నానంటే ఇది 4 లైసెన్స్ పెట్టు అది ఇది అన్నాడు, బట్ అదర్స్ చాలా మంది చేస్తున్నారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదంటే వేరే వాళ్ళు చేసుకుని నేను మాత్రం నా ఛానల్ రిస్క్ లో పెట్టనని చెప్పా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే నువ్వు ఏదైనా గేమ్ పంపించు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు ప్లే ఇన్ ద వీడియో. నేను ఆడను, నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పను, మీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేగాని నేను ఆడి నాకు ఈ గేమ్ లో డబ్బులు వచ్చినాయి అని మాత్రం నేను క్లెయిమ్ చేయమని చెప్పాను అనమాట. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి October 23, 2023 అనమాట. స్క్రిప్ట్ పంపిస్తే చెప్పా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, ఐ డోంట్ ప్లే అండ్ షో పీపుల్ దట్ ఐ వాంట్. నేను జస్ట్ యాప్ గురించి మాట్లాడతాను కానీ స్క్రీన్ మీద గేమ్స్ ఆడను. ఈడేమంటాడంటే గేమ్స్ ఆడద్దు, జస్ట్ రియాక్ట్ అవ్వమంటాడు. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, అదే నేను చెప్తుంది, నేను రియాక్ట్ అవ్వను, ప్లే ఆడినట్టు రియాక్ట్ అవ్వడం అలాంటి ఏం చేయను రా బాబు అని చెప్పా. అయినా ఇంకా చేయమంటే, బ్రదర్ ఐ డోంట్ స్పాయిల్ మై నేమ్, ఇఫ్ యూ సెండ్ ది స్క్రిప్ట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ వుడ్ హ్యావ్ సెడ్ నో. ఈ స్క్రిప్ట్ మీరు ముందే పంపించుంటే నేను ముందే నో అని చెప్పేసేవాడిని అని చెప్పేసాను. అది మళ్ళీ ఇసుకిస్తుంటే నేను ఆడను, రియాక్ట్ అవ్వను, జనాలకి నేను డబ్బులు గెలిచినని చెప్పను అంటే వాడేమంటాడంటే, బ్రదర్ మీరు ఇలా చూపిస్తే బాగుండిద్ది, కావాలంటే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తానంటే, బ్రదర్ ఇట్ స్పాయిల్స్ మై రెప్యుటేషన్, ఐ కాంట్ డూ దట్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇఫ్ నాట్ 1x విల్ గెట్ సమ్ అదర్ x, బట్ వన్స్ ఇమేజ్ ఈస్ డ్యామేజ్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్. ఐ విల్ షో ద గేమ్ ఆన్ స్క్రీన్ బట్ ఐ డోంట్ సే ఐఎమ్ ప్లేయింగ్ దిస్ గేమ్ అండ్ ఐ ఓన్ మనీ బై ప్లేయింగ్ దిస్. సో అది విషయం, నేను ఈ గేమ్స్ ఆడను, నాకు ఇంత మనీ వచ్చాయి అని నేను చెప్పను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఏది పడితే అది ప్రమోట్ చేయను, ఓన్లీ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నవే ప్రమోట్ చేస్తాను. నాకు వేరే బెట్టింగ్ యాప్స్ చాలా వస్తూ ఉంటాయి కొత్తవి, అవి నేను చేయను, వాళ్ళు చాలా డబ్బులు ఇస్తామని చెప్తారు కానీ నేను అవి చేయను బ్రో, ఈ కొత్త దానిలో స్కామ్ జరిగితే నేను నా మీద పడతారు, నేను చేయను బ్రో అని చెప్తా. అండ్ ఇంకోటి, నాకు వేరే ప్రమోషన్స్ లేనప్పుడే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. అండ్ ఈ 2 months నుంచి పరి మ్యాచ్ డీల్ ఉండటం వల్ల నేను ఎక్కువ అవే చేస్తున్నాను. దానికి రీజన్ కూడా నేను ఆఫీస్ టూర్లో చెప్తాను. ఏదో ఈ బెట్టింగ్ యాప్స్ ఓన్లీ యూట్యూబర్సే ప్రమోట్ చేస్తున్నట్లు తెగ బిల్డప్ వస్తాయి అంటే, ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు, కానీ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే లాస్ట్లో దీంట్లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేక
లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబిలిటీ అని వాన్ చేస్తాను. ఆ తర్వాత ఆడారంటే వాళ్ళ ఓన్ రిస్క్ తీసుకున్నట్టే. మీరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేశారు అనుకోండి, లాస్ట్ వేస్తాడు రీడ్ ఆల్ ది డాక్యుమెంట్స్ కేర్ఫుల్ అని ఫాస్ట్గా చెప్పుకుంటారు. అండ్ స్టాక్ మార్కెట్లో కూడా రిస్కులు ఉంటాయి, అండ్ బిజినెస్లో కూడా రిస్కులు ఉంటాయి. రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ భయ్యా సన్నీ యాదవ్ చేసిన తప్పు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్స్ పెట్టి ఈ గేమ్స్ ఆడండి, ఆడిన వాళ్ళకి రోజు ఎంత డబ్బులు గివేవే ఇస్తాను, ఫోన్లు, బైక్లు ఇస్తాను అని ఎంకరేజ్ చేయడం. అది నేను సపోర్ట్ చేయను. నార్మల్గా ప్రమోట్ చేసి యూజర్స్ రిస్క్కి వదిలేయడం వేరు, వాళ్ళకి గివేవేస్ ఆశ చూపించి గేమ్ ఆడించడం వేరు. సన్నీ బ్రో అలా చేసి ఉండకూడదు అనేది నా ఒపీనియన్. గతంలో కూడా కొంతమంది యూట్యూబర్స్ గివేవే స్కాములు చేశారు. గివేవేలో బైక్లు ఇస్తాము, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డబ్బులు ఇస్తాము, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని 5 లక్షలు గివేవే ఇస్తే 20 లక్షలు వెనకేసుకున్నారు. ఇదంతా లాటరీ టైప్ అనమాట. సో భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, బట్ అది ప్రమోట్ చేసిన విధానం తప్పు, అది నేను సపోర్ట్ చేయను. అండ్ అన్వేష్ది కూడా చాలా తప్పు ఉంది. అదే పర్సనల్గా టార్గెట్ చేయడం, పర్సనల్ విషయాల్లోకి వెళ్ళటం, పర్సనల్ లైఫ్ని ఇది తప్పు అయితే అది కూడా తప్పు అవ్వాలి కదా. నాలాంటి కామన్ ఆడియన్స్కి ఇది కొంచెం సెలెక్టివ్గా కావాలని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అన్వేష్ పర్సనల్గా అటాక్ చేయడంతో అటు భయ్యా సన్నీ యాదవ్ కూడా పర్సనల్ అటాక్కి దిగాడు. జనాలకి ఇలాంటి కాంట్రవర్సీలు అంటే ఎంత ఇష్టమో ఎగబడి చూస్తారు. మామూలు వీడియోస్ ఎంత కష్టపడి చేసినా చూడరు, కానీ కాంట్రవర్సీ అనగానే ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేసింది, ఎగబడి మరీ చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏమీ కాదు. అన్వేష్ పర్సనల్గా అటాక్ చేయడంతో అటు భయ్యా సన్నీ యాదవ్ కూడా పర్సనల్ అటాక్కి దిగాడు. జనాలకి ఇలాంటి కాంట్రవర్సీలు అంటే ఎంత ఇష్టమో ఎగబడి చూస్తారు. మామూలు వీడియోస్ ఎంత కష్టపడి చేసినా చూడరు, కానీ కాంట్రవర్సీ అనగానే ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేసింది, ఎగబడి మరీ చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏమీ